హ్యూమన్ మెటన్యూమో వైరస్ అనేది 2001 లోనే దీని డిస్కవరీ జరిగింది. మనందరం కూడా హెచ్ఎంపివి వైరస్ తో ఆల్రెడీ ఇన్ఫెక్ట్ అయి ఉన్నాం వెన్ వీ వర్ 5 to 10 years ఆఫ్ ఏజ్. కానీ అప్పుడు మనకు తెలియదు ఇది అదే వైరస్ అని. ఇది ఎక్కువగా 6 to 10 years ఆఫ్ ఏజ్ ఉన్న పిల్లల్లో అండ్ అబౌవ్ 65 years ఆఫ్ ఏజ్ ఓల్డ్ పీపుల్లో ఎక్కువగా వస్తుంది. ఎందుకంటే వాళ్ళలో ఇమ్యూనిటీ ప్రాపర్ గా ఉండదు. అండ్ ఇమ్యూనో కాంప్రమైజ్ పేషెంట్స్ సచ్ యాజ్ క్యాన్సర్ పేషెంట్స్ ఎవరైతే కీమోథెరపీ రేడియేషన్ థెరపీ తీసుకుంటున్నారో వాళ్ళకి సివియారిటీ అనేది ఎక్కువ ఉంటుంది. దీనికి అట్ ప్రెసెంట్ దెర్ ఈస్ నో వ్యాక్సిన్. కానీ కేసెస్ పెరగడంతో దీనికి వ్యాక్సిన్ అనేది దే ఆర్ ట్రయింగ్ టు డూ మోర్ రీసెర్చ్ అండ్ దీనికి వ్యాక్సిన్ అనేది కనిపెట్టడం చాలా తొందరలోనే జరుగుతుంది. అదే విధంగా దీని సిమ్టమ్స్ సేమ్ లైక్ కోవిడ్ సిమ్టమ్స్ ఉంటాయి సచ్ యాజ్ రన్నీ నోస్, షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్ అండ్ అదే విధంగా సమ్ టైమ్స్ సివియారిటీ ఎక్కువ ఉన్న కేసెస్ లో బ్రాంకైటిస్, నిమోనియా, అస్థమా లాంటి సిమ్టమ్స్ ఆ కండిషన్స్ కూడా డెవలప్ అవ్వచ్చు. సో అప్పుడైతే మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నామో సచ్ యాజ్ ఫ్రీక్వెంట్ హ్యాండ్ వాషింగ్, శానిటైజేషన్ అండ్ అవాయిడింగ్ క్రౌడెడ్ ప్లేసెస్ అండ్ మాస్క్ వేసుకోవటం ఇవన్నీ కూడా ఇప్పుడు కూడా మనం రిపీట్ చేసి మళ్ళీ అయ్యే స్టెప్స్ ప్రొసీజర్స్ ఫాలో అవుతే గనక వీఆర్ ఇన్ సేఫ్ హ్యాండ్స్ అండ్ ఇమ్యూనిటీని బాగా బిల్డప్ చేసుకోండి టు బీ ఇన్ అ సేఫర్ హ్యాండ్స్. థ్యాంక్ యూ.